తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అని కొన్ని నెలల క్రితం ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూ జరిగిన తర్వాత సిబిఐకి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏమో సిట్ ఇవ్వటం, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆ సిట్ని రద్దు చేసి సిబిఐకి దాన్ని అప్పగించడం, సిబిఐ దాని మీద ప్రోబ్ చేసి రీసెంట్గా ఒక అప్డేట్ ఇచ్చింది. రీసెంట్గా ఒక అప్డేట్ వచ్చింది. సిబిఐ చేసిన ఎంక్వైరీలో ఒక అప్డేట్ వచ్చింది. ఇక అప్డేట్ వచ్చిన తర్వాత నుంచి మన జెండా కూలీలు విపరీతమైన లేపటాలు, జాకీలు పెట్టి లేపుతారు కదా, ఆ జాకీలు పెట్టి తెగ లేపుతున్నారు. ఎవరిని? నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని. ఏమని లేపుతున్నారు? ఆహా వీరుడు, ఆహా సూర్యుడు అని చెప్పని నెవర్ ఎవర్ క్వశ్చన్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ పవన్ కళ్యాణ్ అని చెప్పని. అబ్బో మామూలు లేపటం కాదు, తెలిసిందేగా మనకి ఎంత అయితే ఎంత చేస్తారని చెప్పని. అంటే ఎస్పెషల్లీ పెద్ద యాక్టర్ కాకపోయినా పెద్ద డ్యాన్సర్ కాకపోయినా తెగ లేపి ఆ వాల్యూమ్లు పెంచి మరి ఆడియో ఫంక్షన్లలో అరిచినట్టు టీవీల్లో చూపించి ఇవన్నీ మనకు తెలిసిందే బిల్డప్లు ఇట్లా చేస్తూ ఉన్నారనమాట. ఓకే సరే, మన జెండా కూలీల సంగతి మనకు తెలిసిందే. వాళ్ళు ఇచ్చే బోర్డు ఎలివేషన్లు ఇవన్నీ కూడా అందరు దొరికిపోతూ ఉంటారు. ప్లస్ దాంతోపాటు తందామని వచ్చి తన్నించుకునే రకాలు కదా. ఈ మాట ఎందుకు అంటున్నానంటే వీళ్ళకి నేను రియాక్ట్ అవ్వటం కావాలంట. టీం ప్రశ్న అని ట్యాగ్ చేయటం, ప్రశ్న అని ట్యాగ్ చేయటం, నా పర్సనల్ లేకుండా ట్యాగ్ చేయటం, ట్యాగ్ చేసి రెస్పాండ్ అవ్వరా ఇప్పుడు మాట్లాడరా అంటున్నారు. చెప్పానుగా, తందామని వచ్చి తన్నించుకునే రకాలు ఇల్లు. దాని గురించి సరే కాసేపు దాని గురించి పక్కన పెడదాం. సో అసలు ఈ సిబిఐ దర్యాప్తులో బయటకు వచ్చిన వాస్తవాలు ఏంటి, సిబిఐ ఛార్జ్ షీట్లో ఏం ఇంక్లూడ్ చేశారు, అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసిందే, ఈ తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పని బహిరంగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో చెప్పటం, అలా చెప్పిన తర్వాత బహిరంగంగా అంటే ఆ ఇంటర్నల్ మీటింగ్లోనే అన్న మాటలు బయటికి రావటం, ఆ తర్వాత ఇక నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు దాన్ని పికప్ చేసి ఆ ఇష్యూని టేకప్ చేసి బెజవాడ కనకదుర్గమ్మ మెట్ల మీద ఇట్లా ఓడవటం, ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి రచ్చ చేయటం మనకు తెలిసింది. విషయం పెద్దదయ్యి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎస్పెషల్లీ అంటే ఇండైరెక్ట్గా దీన్ని ప్రెస్ మీట్కి పెట్టి మరీ మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఇండైరెక్ట్గా నెత్తి మీద పాటమని కొట్టి మొట్టికాయ వేసి అసలు ఎలాంటి అడల్టరేషన్ జరిగిందా జరగలేదా అని తెలియకుండానే మీరు ఎందుకు ప్రశ్న అడ్రస్ చేశారు అని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేసరికి ఎక్కడో మండిన సనాతని గారు కొత్తగా ఒక నినాదాన్ని తీసుకొచ్చి ఇక టాపిక్ని మెల్లిగా లడ్డూ నుంచి పక్కకి తీసుకెళ్ళి మండిపోయి ఆ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా, అంటే డ్యామేజ్ జరిగిందిగా మరి సుప్రీంకోర్టు కూడా అడిగింది, మండిపోయింది, ఏం మాట్లాడాలో తెలియదు, సమాధానం లేదు, అడల్టరేషన్ జరిగిందో జరగలేదో తెలియదు. కాబట్టి ఏం చేశాడంటే చక్కగా తిరుపతిలో మళ్ళీ ఇంకో సబ్ పెట్టి ఫస్ట్ సభ కనకదుర్గమ్మ గుడిలో పెట్టినందుకే సుప్రీంకోర్టు వేసింది. సో మళ్ళీ తిరుపతిలో మళ్ళీ సబ్బెట్టి కొత్త వాక్యం ఒకటి స్టార్ట్ చేశాడు, కొత్త స్లోగన్ ఏంటి, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అని చెప్పారు. అది సో ఇంకా ఆ తర్వాత ఆ సభలో ఊగిపోటాలు తూగిపోటాలు పౌడర్లు కొట్టుకోవటాలు ఇవన్నీ మనకు తెలిసిందే కదా. ఇది సినాప్సిస్. ఓకే, ఇప్పుడు విషయంలోకి వెళ్దాం. ఇప్పుడు సిబిఐ ఒక దర్యాప్తు చేసి కొన్ని అరెస్టులు చేసింది. ఫిబ్రవరి 9, 2025న బోలేబాబా డైరీకి సంబంధించిన పాత డైరెక్టర్స్ని, వైష్ణవి డైరీకి సంబంధించిన సిఇఓని, ఏఆర్ డైరీకి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ని, వీళ్ళందరినీ మొత్తం ఒక 5 దాకా అరెస్టులు చేసింది. 5 దాకా. ఓకే, వీళ్ళని మొత్తాన్ని ఈ 4-5 దాకా అరెస్ట్ చేసింది. వీళ్ళందరినీ అరెస్ట్ చేయటానికి, అంటే వీళ్ళందరినీ సిబిఐ అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ ఉపయోగించారని, అట్ ద సేమ్ టైం టెండర్ల విషయంలో అవకతవకలకి పాల్పడ్డారని. అంటే వాళ్ళ కెపాసిటీకి మించి మేము సప్లై చేయగలమని చెప్పడం కావచ్చు, డాక్యుమెంట్స్ను ఫోర్జ్ చేయటం కావచ్చు, ఇవన్నీ చేసి అంటే టెండర్లు దక్కించుకునే ప్రాసెస్లో వాళ్ళు కొన్ని మ్యానిపులేషన్స్కి పాల్పడ్డారు అనేది ఆరోపణ. రిమాండ్ రిపోర్ట్లో సిబిఐ పెట్టిన స్టేట్మెంట్, సిబిఐ రిమాండ్ రిపోర్ట్లో పెట్టిన విషయం ఇది. ఓకే, గుర్తుపెట్టుకోండి, వాళ్ళని అరెస్ట్ చేసింది
ఘీ అడల్ట్రేషన్కి సంబంధించి కాదు, నెయ్యిలో కల్తీ జరిగింది. జంతు అవశేషాలు కలిపిన ఒక పదార్థంతో నెయ్యి చేశారు. అది ఆ నెయ్యితోనే లడ్డూలు తయారు చేశారు, ప్రసాదం తయారు చేశారు. కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నామని కాదు సిబిఐ చెప్పింది. సిబిఐ క్లియర్గా రిమాండ్ రిపోర్ట్లో పెట్టింది ఏంటి? ఘీ అడల్ట్రేషన్ సంబంధించింది కాదు, ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ అండ్ టెండర్ల విషయంలో మ్యానిపులేట్ చేశారని, అవకతవకలకు పాల్పడ్డారు అని మాత్రమే. ఘీ అడల్ట్రేషన్ సంబంధించింది కాదు. మరి నా అభిమాన నటుడు నానా కులీస్, జెండా కులీస్, మిమ్మల్ని నా అభిమాన నటుడు, నేను రెస్పాండ్ అవ్వాలి కదా, రెస్పాండ్ అవుతున్నా. నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతూ అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని దాన్ని కొట్టాడు. ఆ పేపర్ని కొట్టి అది పడిపోయింది కూడా. అది చేసింది ఎందుకు? అంతకుముందు కనకదుర్గమ్మ గుడిలో, మా బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో ప్రెస్ మీట్ పెట్టి మీరందరూ బయటకు రారా, ఇన్ని కల్తీలు జరుగుతుంటే, ఇలా హిందూ ధర్మానికి ఇలా నాశనం, మీరు బయటకు రారని ప్రజల్ని రెచ్చగొడదామని చూసింది ఎందుకు? ఘీ అడల్ట్రేషన్ కదా, నెయ్యిలో కల్తీ జరిగిందని కదా. సో సిబిఐ చెప్తుందేమో దీని గురించి కదా. మరి దీనికి పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం? పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఇప్పుడు సిబిఐ చెప్తుంది వేరు కదా. ఏంటి ఎలివేషన్లు, ఏంటి బొక్కలో మాటలు, మళ్ళీ మమ్మల్ని ట్యాగ్ చేసి మళ్ళీ తన్నించుకోవటాలు ఎందుకు? ఇకపోతే లడ్డూ కల్తీ విషయం, జూన్, మీకు డేట్స్ వెనకాల వేస్తాను. జూన్ 12, 2024 గురించి చెప్తున్నా. జూన్ 12, జూన్ 20, జూన్ 25 ఈ 3 రోజులు ప్లస్ జూలై 4, 2024 ఈ 4 రోజుల్లో వచ్చిన ట్యాంకర్లని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఈ చెకింగ్ చేసే ప్రాసెస్ ఒకటి ఉంటుంది. సో ఈ టీటీడీకి చెందిన ల్యాబ్ ఏదైతే ఉంటుందో, ఈ ల్యాబ్ ఈ మొత్తం నేను చెప్పిన డేట్స్ ఏదైతే ఉన్నాయో ఈ డేట్స్లో వచ్చిన ట్యాంకర్లని, నెయ్యి ట్యాంకర్లని పరిశీలించిన తర్వాతనే వాటిని ఎలో చేశారు అనేది సిట్ బృందం ఇచ్చిన నివేదిక. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ బృందం ఇచ్చిన నివేదిక. అయితే ఇందాక చెప్పిన డేట్స్ కాకుండా జూలై 6, 12 అంటే జూలై 6, 2024, జూలై 12, 2024 ఈ 2 తారీఖుల్లో వచ్చిన ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో ఈ ట్యాంకర్స్లో నెయ్యిలో కల్తీ ఉంది, నాసిరకం నెయ్యి వచ్చింది, లేకపోతే కల్తీ జరిగింది అనేది ఆరోపణ. అయితే అలా వచ్చిన ట్యాంకర్లని వెనక్కి పంపించేశారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ 2 కల్తీ జరిగింది అని చెప్తున్న నెయ్యి ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో ఈ ట్యాంకర్లని లడ్డూ ప్రసాదానికి వాడలేదు, వీటిని వెనక్కి పంపించేశారు. ఈ విషయం నేను చెప్పట్లేదురా కులీస్, జెండా కులీస్, ఈ విషయం నేను చెప్పట్లా. సిబిఐ రిమాండ్ రిపోర్ట్లో పెట్టింది. ముందు వచ్చిన ట్యాంకర్లన్నీ కూడా యాజ్ పర్ టీటీడీ ల్యాబ్ అంతా చక్కగా క్లియర్గా ఉంది అనేది సిట్ చెప్తే, సిబిఐ చెప్తున్న ఈ 2 జూలై 6, 12, 2024 వచ్చిన ట్యాంకర్లు, వెనక్కి పంపించిన ట్యాంకర్లు అయితే ఉన్నాయో వీటిల్ని వెనక్కి పంపించారు లడ్డూల వాళ్ళ. అర్థమైందా కులీస్? నేను రెస్పాండ్ అవ్వాలిగా అవుతున్నా. సో ఇట్ ఈస్ అ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అండ్ అ కేస్ వేర్ దెర్ ఈస్ అన్ అప్డేట్. ఇప్పుడు దాకా ఉన్న అప్డేట్ ప్రకారం దెర్ ఇస్ నో అడల్ట్రేషన్ హ్యాస్ హ్యాపెండ్. అంటే శ్రీవారి లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో ఇప్పటిదాకా వచ్చిన నివేదికల ప్రకారం, సిట్ నివేదికలు కావచ్చు, సిబిఐ దర్యాప్తులో ఇప్పటిదాకా వచ్చిన రిమాండ్ రిపోర్ట్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఎక్కడా కూడా అడల్ట్రేషన్ అనేది జరగలేదు. అంటే ఆ విషయం కూడా ఎక్కడ కన్ఫర్మేషన్ కూడా ఎవరు చేయలేదు. తిరుపతి, మళ్ళీ చెప్తున్నాను, హిందువులు ఎవరైనా ఈ వీడియో చూస్తే మీరు తిన్న లడ్డూలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఇప్పటిదాకా ఏ నివేదిక కూడా, ఏ దర్యాప్తు సంస్థ కూడా, అది రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న సిబిఐ కావచ్చు, ఎవరూ కూడా ఘీ అడల్ట్రేషన్, నెయ్యిలో కల్తీ జరిగింది, ఈ మాంస పదార్థాలు లేకపోతే కొవ్వులో జంతు అవశేషాలతో చేసిన నెయ్యి ఆర్ కొవ్వుతో చేసిన నెయ్యి వీటిలో వాడారు, తిరుపతి లడ్డు ప్రసాదంలో వాడారు అనేది ఎక్కడా కూడా నిర్ధారించబడలేదు, లేదా ఏ రిమాండ్ రిపోర్ట్లోనూ చెప్పలేదు. అయితే ఇక మా జెండా కూలీలు ఏ డబ్బా అయితే కొడుతున్నారో ఆ పవన్ కళ్యాణ్కి సంబంధించిన డబ్బా, ఇదంతా అవాస్తవం, అబద్ధం. ఏ కంపెనీ అయితే ఈ ఏఆర్ డైరీ అని ఏదైతే చెప్తున్నారో, ఏ కంపెనీ అయితే ఘీ అడల్ట్రేషన్కి పాల్పడింది అని చెప్తున్నారో ఆ కంపెనీ
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నా అభిమానుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచే సప్లై మొదలుపెట్టింది అనేది నేను చెప్పట్లా, సిబిఐ తన రిమాండ్ రిపోర్ట్లో రాసిందిరా కూలీస్. సో ఇది జగన్మోహన్ రెడ్డికి ఎలా లింక్ అయి ఉంటుంది? ఎరా కూలీస్ చెప్పండి, జెండా కూలీస్. పాయింట్ నెంబర్ 2, ఈ ఇష్యూ అంతా కూడా గీ అడల్ట్రేషన్ అంటే నెయ్యని కల్తీ చేయటంలోనే జరిగిందనేది మనందరికీ తెలుసు కదా. ఈ ఇష్యూ అంతా కూడా ఫ్లేరప్ అయింది ఎక్కడ? ఈ ట్యాంకర్స్ని, ఏఆర్ డైరీ నుంచి వచ్చిన ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్ని, నెయ్య ట్యాంకర్స్, వీటిల్ని వెనక్కి పంపించడంలోనే ఈ ఇష్యూ అంతా ఫ్లేరప్ అయింది కదా. ఎందుకు వెళ్ళినాయి అని, వెళ్ళిన తర్వాత అంటే వెళ్ళటానికి గల కారణాలు ఏంటి అన్నప్పుడు నెయ్య కరెక్ట్గా లేదు అని ఇట్లా బయటకు వచ్చింది కదా, ఫ్లేరప్ అయింది. సో తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, దీన్ని ఎక్స్పోజ్ చేశామని చెప్తూ ట్యాంకర్లను వెనక్కి పంపించింది అన్న దగ్గరే కదా ఇది రైజ్ అయింది. సో మా క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరిగిందని కాసేపు అనుకుందాం, ట్యాంకర్ని వెనక్కి పంపించడమే ప్రామాణికంగా తీసుకుందాం, అంటే ట్యాంకర్లు వెనక్కి వెళ్ళినాయి కాబట్టి అక్కడ కల్తీ జరిగింది అనేది ఊహించుకొని ప్రజలందరినీ వీళ్ళు మభ్యపెట్టారు కదా. మా క్వశ్చన్ ఏంటంటే, 2014 నుంచి 19 దాకా ఇదే పవన్ కళ్యాణ్ ఎవరినైతే సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని, బీజేపీని సపోర్ట్ చేస్తూ 2014లో అధికారాన్ని ఫామ్ చేశారో, అప్పటి నుంచి 14 నుంచి 19 దాకా దాదాపు 15 ట్యాంకర్లని, 15 ఘీ ట్యాంకర్లని, నెయ్యి ట్యాంకర్ని వెనక్కి పంపించేశారు. ఒకవేళ ట్యాంకర్లను వెనక్కి పంపించడమే కల్తీ జరిగిందనడానికి ప్రామాణికమైతే, చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉండి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందో అప్పుడు కూడా దాదాపు 15 ట్యాంకర్లు వెనక్కి వెళ్ళినాయి కదా. మరి అప్పుడు అడల్ట్రేషన్ జరగలేదా? కల్తీ జరగలేదా? పాయింట్ నెంబర్ 3, కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నా అభిమానుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈవో ఎవరైతే ఉన్నారో ఆయన సెప్టెంబర్ 20, 2024న ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రెస్ మీట్లో ఎలాంటి నెయ్యి అంటే కల్తీ జరిగిన ఎలాంటి ట్యాంకర్లని మేము అనుమతించలేదు, అట్ ద సేమ్ టైం గీ అడల్ట్రేషన్ జరగటానికి వీలే లేదు, ఎందుకంటే ఆ ట్యాంకర్లని వెనక్కి పంపించేసాం అని చెప్పిన మాట వాస్తవం కాదా? ఒకవేళ అలా చెప్పినా సరే మీరు గీ అడల్ట్రేషన్ జరిగింది అని చెప్పడం, ఆ తిరుమల తిరుపతి, మేము నాస్తికులు మేము దేవుళ్ళు ఎవరిని పట్టించుకోం, కానీ ఈ దేవుడిని ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు కొన్ని కోట్ల మంది ఉంటారుగా, వాళ్ళందరి మనోభావాలతో ఎక్కడైతే ఈవో ఎలాంటి నెయ్యిని మేము వాడలేదు అని చెప్పినా సరే కల్తీ జరిగింది అని చెప్పటం, నా అభిమానుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఊగిపోవటం, ప్రజల్ని ఏమార్చటం, మభ్యపెట్టడం, భక్తుల మనోభావాలని దెబ్బతీయటం కాదా? పాయింట్ నెంబర్ 4, ఈ గీ అడల్ట్రేషన్కి సంబంధించిన కేసు ఫైల్ అయిందే సెప్టెంబర్ 25, 2024 కదా. సిట్ని ఏర్పాటు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 26వ తారీఖు. మొత్తం రాష్ట్రం అంతా రచ్చ అయింది సెప్టెంబర్ 26వ తారీఖు. కానీ ఆశ్చర్యకరంగా అంటే కేసు ఫైల్ అయింది 26వ తారీఖు, సిట్ ఫామ్ అయింది సెప్టెంబర్ 26, 2024 అయితే, అంటే ఇమీడియట్ డే ఫామ్ అయితే, సెప్టెంబర్ 18వ తారీఖే గీ అడల్ట్రేషన్ జరిగింది అని అంటే ఏ దర్యాప్తు సంస్థ అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందో ఆ దర్యాప్తు సంస్థ నుంచి రాకముందే, అసలు ఆ దర్యాప్తు సంస్థ ఫామ్ చేయడం పక్కన పెట్టండి, కేసు ఫైల్ అవ్వకముందే గీ అడల్ట్రేషన్ జరిగిందని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చేస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత ఇక నా అభిమానుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి హడావుడి మీకు తెలియదే ఉంది, రచ్చ ఊగిపోతారు, పౌడర్ కూడా వేసుకుంటారు మొహాన, అదే పాండ్స్ పౌడర్లే, మళ్ళీ ఏదో అనుకున్నారు, కూడా వేసుకొని వచ్చి బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు ఊగిపోటాలు తూగిపోటాలు చేస్తూ ఉంటారు. మరి జెండా కూలీస్, ఈ ప్రశ్న మీకే. అసలు ఎలాంటి దర్యాప్తు సంస్థ ఏమీ చెప్పకుండానే, కేసే ఫైల్ అవ్వకుండానే గీ అడల్ట్రేషన్ జరిగింది అని పవన్ కళ్యాణ్ గారు కలగన్నారా? కూలీస్, జెండా కూలీస్, మీరు చెప్పాలి దీనికి సమాధానం. చివరిగా ఎన్డీడీబీ రిపోర్ట్లోనే, ఈ పర్టికులర్ దాంట్లో చివరిలో ఎన్డీడీబీ రిపోర్ట్లోనే మేము ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఈ టెక్నికల్గా కొంత డేటా మారొచ్చు, అంటే ఇది యాక్యురేట్ కాదు అని ఎన్డీడీబీ చెప్పినా, మీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈవోనే ఈ నెయ్యిలో కల్తీ జరగలేదు అని చెప్పినా,
అసలు ఇన్ని ల్యాబ్లు ఉండగా సెకండ్ ఒపీనియన్కి మీరు ఎందుకు పంపలేదు, పంపకుండానే కల్తీ జరిగిందని మీరు ఎలా నిర్ధారించుకున్నారని సుప్రీంకోర్టు నెత్తి మీద ఫ్యాక్ట్మని కొట్టి ముట్టికాయలు వేసి అడిగినా ప్రజలని తప్పుదోవ పట్టిస్తూ కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలని దెబ్బతీస్తూ వాళ్ళు ఏదో జరిగిపోయిందని భయపడుతూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తూ తమ ఎలివేషన్ల కోసం రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్తూ రక్తి కట్టించే ప్రాసెస్లో మతోన్మాద రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రాసెస్లో భాగంగా తిరుపతిలో పెద్ద పెద్ద సభలు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి బెజవాడలో ప్రజలందరూ మీరు బయటికి రారా అని ప్రజల్ని రెచ్చగొడుతూ ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మీరు చేస్తున్న ఈ పనులు ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. తీవ్ర జెండా కూలీస్ నేను రెస్పాండ్ అవ్వాలిగా, అయ్యా ఇప్పుడు సరిపోద్దా, ఈ డోస్ సరిపోద్దా? ఇప్పుడు నేను రెస్పాండ్ అవ్వాలి కదా. పవన్ కళ్యాణ్ ఏంటది మళ్ళీ చెప్పండి. నెవర్ ఎవర్ క్వశ్చన్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ పవన్ కళ్యాణ్ అంట. అంతేలే, కరెక్టే, క్వశ్చన్ చేయకూడదు. ఎందుకంటే ఇంటిగ్రిటీ ఉన్నోడిని క్వశ్చన్ చేయాలి, లేనివాడి గురించి ఎందుకు అసలు బాధ? ఇంటిగ్రిటీ ఉంటే కదా. ఇప్పుడు ఇంటిగ్రిటీ లేనివాడి గురించి అసలు ఏం క్వశ్చన్ చేస్తాం? ఇంటిగ్రిటీ ఇప్పుడు మామూలుగా ఇగో ఈ వ్యక్తి ఇంటిగ్రిటీ గురించి క్వశ్చన్ చేయాలంటే ఆ వ్యక్తికి ఇంటిగ్రిటీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేనివాడి ఇంటిగ్రిటీ గురించి ఏం మాట్లాడతాం? అంతేగా. ఏందో మీరు మీ బాగా వర్ణనాతీతం తందామని కూడా తల్లించుకుంటారు మీరు. మమ్మల్ని ట్యాగ్ చేసి అవసరమా? మేమేదో మా పనులు ఏదో చిన్న చిన్న వీడియోలు చేసుకుంటున్నాం, ఆయన గురించి చేయట్లేదు కదా, మేమేమి డైరెక్ట్గా అడిగి మరీ తగ్గించుకుంటారు మీరు. ఉంటాను రా, ఇంకేమైనా చేయాలంటే చెప్పండి, చేస్తా.